నువ్వు మెలకుగా ఉన్నావనుకో పాల కోసం ఏడుస్తావు. అమ్మో నాకు చాలా భయం వేసిద్దిరా, ప్లీజ్ పడుకో. బాబాలా ఏడుస్తుంటే ఎత్తుకోకుండా చూస్తూ నిలబడ్డావే? మేడం గారు బాబుని ముట్టుకోవద్దని చెప్పారు సార్. వద్దు వద్దు, వీణ్ణి ఎవరు ముట్టుకోవద్దు. బాబు ఏడుస్తున్నాడు. అలేఖ్యా, అలేఖ్యా, అమ్మా అలేఖ్యా, బాబు ఏడుస్తున్నాడు. ఏమైంది అలేఖ్యకి? బాబు ఏడుస్తుంటే అసలేం పట్టించుకోవడం లేదు. అరే ఏడవకురా, ఏడవకు, నా బంగారు కొండవు కదా. ఏడవకమ్మా, ఏడవకు. బాబు గారు, బాబుకి సోఫాలో బెడ్ అరేంజ్. అలాగే బాబు. బుజ్జో అమ్మా, బుజ్జో బుజ్జో. ఒరే మనవడా, మీ అమ్మేమో నిన్ను టచ్ చేయొద్దు అంటుంది, నీ మీద మాకెవ్వరికి ప్రేమ పెరగకూడదని చెప్పింది. ఇప్పుడు నిన్ను ముట్టుకోవడం తప్పడం లేదు. మనవడు అలా ఏడుస్తూ ఉంటే చూస్తూ ఎత్తుకోకుండా ఏ తాతయ్యకి మాత్రం మనసు ఒప్పుతుందిరా? చెప్పు. ఒరే మనవడా, అప్పుడు మీ అమ్మతోనే ఎక్కువసేపు గడపాలనిపించేదిరా, కానీ గడపలేకపోయేవాణ్ణి. ఏ రాత్రి ఎవరిని చంపాల్సి వస్తుందో తెలిసేది కాదు. అనుక్షణం రివాల్వర్లతోనూ కత్తులతోనూ తిరిగేవాణ్ణి. ఇప్పుడు నేను టచ్ చేయొద్దని మీ అమ్మేమో కండిషన్స్ పెడుతోంది.
నువ్వు ఏడుస్తుంటే తాతగా నేను ఎత్తుకున్నాను. నా జీవితం అప్పుడు అలాంటిది, ఇప్పుడు ఇలా తయారైంది. ఒరే బంగారం, మీ అమ్మది నాది నీది ఒకే బ్లడ్ రా. సొంత కూతురైన మీ అమ్మని నేను దత్తత తీసుకోవాల్సిన కర్మ పట్టిందిరా. నేనేనమ్మా నీ రక్తం పంచిన తండ్రిని అని చెప్పే పరిస్థితి ఈ దురదృష్టవంతుడైన తాతయ్యకి రావడం లేదురా. రై, తెల్లారితే మీ అమ్మతో నాకుందిరా, మామూలుగా ఉండదు. నీ మనవాణ్ణి ముట్టుకోవద్దని చెప్పాను కదా, ఎందుకు ముట్టుకున్నావు, ఎవరు ఎత్తుకోమని చెప్పారు అని నా క్లాస్ పీకుతుందిరా. మామూలుగా ఉండదు. అది తలుచుకుంటేనే నాకు భయం వేస్తుందిరా. ఆవిడంతేరా, మనమేం చేయగలం చెప్పు. మీ అమ్మని పెంచిన ధనుంజయరావు మీ అమ్మ తిట్టే తిట్లను భరించి అందులోనే ప్రేమను చూసుకున్నాడురా. నేను అలాగే చూసుకుంటాను. ఏం చేస్తాం చెప్పు. నిద్రపో అమ్మా, నిద్రపో. జోలాలి లాలి లాలి. బాబుగారు, ఏంట్రామయ్యా? అలేఖ్య మా నిద్రలేచే టైం అయింది. తొందరగా బాబుని తీసుకెళ్ళి ఆ పక్కన పడుకోబెట్టండి. అవునవును, అమ్మాయి నిద్ర లేచేలోపు వీడిని తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టాలి, లేకపోతే ఇక్కడ పెద్ద భూకంపం వస్తుంది.
వెధవ రాత్రంతా పడుకునే ఉన్నాడు, ఇంకా లేవలేదు. మధ్యలో ఏడ్చి నిద్ర లేపుతాడేమో అనుకున్నాను, కానీ వీడింకా లేవలేదు. ఒక్కోసారి వీడి అమ్మకి బాగానే కోఆపరేట్ చేస్తున్నాడు. నీలాంబరి, నీలాంబరి, వస్తున్నానమ్మా. ఇదిగో రాత్రి బాబు నేను ఎత్తుకున్నానని, నా పక్కలో పడుకోబెట్టుకున్నానని అలేకి అమ్మకి చెప్పు, అర్థమైందా? అలాగేనండి. అమ్మగారు, ఇదిగో బాబుకి స్నానం చేయించాలి, రెడీ చెయ్యి. అలాగేనండి. నీలాంబరి, బాబుకి స్నానానికి ఎక్కడ ఏర్పాటు చేస్తావు? బాత్రూంలోనండి. వాట్? వీడెవడనుకుంటున్నావు? ఈ అలేఖ్య కొడుకు. వీడికి ఏది జరిగినా రిచ్గా జరగాలి, ఏమాత్రం తగ్గకూడదు. మన స్విమ్మింగ్ పూల్ పక్కన ఏర్పాటు చేయి. అలాగేనమ్మా. రే కన్నా, గుడ్ మార్నింగ్. నేను ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వస్తాను, తర్వాత నీకు స్నానం చేయిస్తాను, సరేనా? మేడం, ఈయనే ఏఎస్ఎస్ సుబ్రహ్మణ్యం గారు. నమస్తే మేడం. అలా కూర్చోండి. థ్యాంక్ యూ. తీసుకోండి. పనేంటో చెప్పకుండా డబ్బులు ఇస్తున్నారు? మీరు చెయ్యగలిగే పని కాబట్టే, మీరు చెయ్యగలరు అనే నమ్మకం ఉంది కాబట్టే ముందుగానే మీకు డబ్బులిస్తున్నాను. నేనేం చేయాలి మేడం? సెంట్రల్ జైల్లో సూర్యనారాయణ అనే రిమాండ్ ఖైదీ ఉన్నాడు కదా? అవును మేడం, ఉన్నాడు. హత్యానేరం కింద జైల్లో ఉన్నాడు. బెయిల్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు.
ఇంతకుముందు నా ఆధ్వర్యంలోనే కోర్టుకు కూడా తీసుకెళ్లాను. మళ్ళీ కోర్టుకు ఎప్పుడు తీసుకెళ్తారు? ఈ నెలలోనే 28వ తారీఖు మేడం. ఖచ్చితంగా 28వ తారీఖేనా? ఖచ్చితంగా 28వ తారీఖే మేడం. ఏ మేడం? ఆ రోజు ఆ సూర్యనారాయణ అనే వ్యక్తి కోర్టు వరకు వెళ్ళకూడదు. అర్థమైంది మేడం. ఆ సూర్యనారాయణ తప్పించాలి, అంతే కదా? నో, మధ్యలోనే ఆ సూర్యనారాయణని లేపేయండి. ఏంటి మేడం మీరు అనేది? లేపేయాలా? యు మీన్ చంపేయాలా? అవును, చంపేయాలి. రిలాక్స్. యాక్సిడెంట్ చేసి చంపుతారో, ఎన్కౌంటర్ చేసి చంపుతారో మీ ఇష్టం. కానీ ఆ సూర్యనారాయణ అకౌంట్ మాత్రం సెటిల్ అయిపోవాలి. మీ ముందున్నది కేవలం అడ్వాన్స్ మాత్రమే. పని పూర్తయిన తర్వాత దీనికి డబుల్ అమౌంట్ మీ చేతికొస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు మేడం. జైల్లో ఆ సూర్యనారాయణ అంటే అందరికీ మంచి ఒపీనియన్ ఉంది. అదే ఎలాగా అని ఆలోచిస్తున్నా. ఆయన విశ్వరూపం తెలియక వాళ్లంతా అతని మీద మంచి ఒపీనియన్ పెట్టుకునుంటారు. ఇంతకీ ఆ సూర్యనారాయణ మీద మీకెలాంటి ఒపీనియన్ ఉందో చెప్పండి. ఏ చేయలేరా? లేదు మేడం. అయినా ఇంత డబ్బు ఆఫర్ చేశారు, ఇంకా ఇస్తామంటున్నారు. సెకండ్ ఒపీనియన్ లేకుండా మీరు చెప్పినట్టే లేపేస్తాను. అంతేకాదు, ఆ సూర్యనారాయణని చంపేసిన తరువాత మీ పై ఆఫీసర్లతో మాట్లాడి మీకు ప్రమోషన్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ మేడం. 28వ తారీఖు
వాడి డెత్ డేట్. తప్పకుండా మేడం. 28వ తారీఖు సూర్యనారాయణ అన్న వ్యక్తి తప్పించుకొని పారిపోతుంటే ఎన్కౌంటర్ చేసిన ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం అని మీరు పేపర్లో చూస్తారు. ఇంతకు ముందు మీరిలాంటివి 2-3 కేసులు డీల్ చేశారని తెలుసుకునే ఈ పని మీకప్పచెప్తున్నాను. ఈ పని కూడా మీరు చెయ్యగలరు అనే నమ్మకంతోనే. థ్యాంక్ యూ మేడం. చూడండి ఏఎస్ఐ గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మా మేడం పేరు బయటికి రాకూడదు. పొరపాటును కూడా రాదు మేడం. మేడం, ఈ సెల్ ఫోన్ తీసుకోండి. ఇది నా మొబైల్. నాకు వేరే నంబర్ ఉంది. నా మొబైల్ నుంచి 28వ తారీఖు దాకా ఆ సూర్యనారాయణని ఎప్పుడు ఎలా చంపేది మీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. మీ నెంబర్కు మాత్రం రావు. సో మీ మీద ఎవ్వరికీ అనుమానం రాదు. నేను నా డ్యూటీ చేస్తాను అంతే. ఓకే. వెళ్ళొస్తా మేడం. హర్షవర్ధన్, మేడం యూ మే లీవ్. ఓకే. సూర్యనారాయణ, కంఠమనేని సూర్యనారాయణ, నీ డెత్ డేట్ 28. అశ్వినికి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే రోజు 28. రా 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 రా. పదిరా, స్నానం చేద్దు గాని. బాబునిలా ఇవ్వండి అమ్మా. నీకు రోజుల పిల్లాడికి ఎలా స్నానం చేయించాలో తెలుసా? తెలుసండి. సరే, అయితే ఎలా చేయాలో చెప్పు, నేను చేయిస్తాను. అలాగేనండి. ముందు బాబుకి బట్టలు తీయాలి. ఆ విషయం నాకు తెలుసు. తర్వాత ఏం చేయాలో చెప్పు. ఈ నూనె ఒళ్ళంతా రాసి బాబుకి నలుగు పెట్టాలమ్మా. ఇటు నీకోసం ఇన్ని సబ్బులు, ఇన్ని షాంపూలు, ఇన్ని నూనెలు తెప్పించాను. ఏది వాడాలో తెలియడం లేదు కన్నా.
ఓ నాన్న, చెక్కలకిల్లి పుడుతుందా? అవునన్నా. బడవా దొంగ రాస్కల్, నా మీద నీళ్ళు పోస్తావరా? నాన్నా, నీకు దిష్టి చుక్కు పెడతాన్రా? నువ్వు సూపర్ రా. నాకు డెడ్ లైన్ 28వ తారీఖు. 28వ తారీఖు నాకు డెడ్ లైన్. ఏంటన్నయ్యా డెడ్ లైన్ ఏంటి? 28వ తారీఖు ఏంటి? మీ వదిన గారు నాకు విధించిన డెడ్ లైన్ 28వ తారీఖమ్మా. 28. ఒరే సూర్యనారాయణ, నీ చావు రోజు 28వ తారీఖు. నువ్వు చస్తావు. మీ వదిన నాకు లెటర్ రాసిందిరా. 28వ తారీఖు సూర్యాస్తమయం లోపు మీ వాళ్ళొచ్చి నీ బిడ్డను తీసుకెళ్ళాలి. అలా చేయకపోతే నీ కొడుకు గురించి నువ్వు నన్ను అడగకూడదు. 28 వరకే నీకు టైం అని రాసిందమ్మా.
నుంచి నేను పైకి మామూలుగానే ఉన్నా, లోపల నా గుండె రగిలిపోతుందమ్మా. ఒక కారణంతో నేను అలేఖ్య దగ్గర నా కొడుకునుంచాను, కానీ నేను అనుకున్నట్టు జరగటం లేదు. అలేఖ్య ఏ క్షణంలో నా కొడుకు గురించి ఏ నిర్ణయం తీసుకుంటుందోనని భయంగా ఉందమ్మా, భయంగా ఉంది. అన్నయ్య, నువ్వేం బాధపడకు. అసలు వదిన నీకు 28వ తారీఖు వరకు డెడ్లైన్ పెట్టిందన్న విషయం నువ్వెవరికీ చెప్పకు. నేను కూడా ఎవరికీ చెప్పను. అమ్మకి ఈ విషయం తెలిస్తే చాలా బాధపడుతుంది. అవునమ్మా, తమ్ముడు ధనుష్కి గాని అమ్మకి కానీ ఈ విషయం తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. అన్నయ్య, నువ్వేం కంగారు పడకు. 28వ తారీఖు వరకు డెడ్లైన్ ఉంది కదా, ఈలోపు ఖచ్చితంగా వదినలో మార్పు వస్తుంది. నేను రావాలని కోరుకుంటున్నానమ్మా, కోరుకుంటున్నాను. అన్నయ్య, నీకు శుభవార్త. ఏంటమ్మా? వదిన నీకు డెడ్లైన్ పెట్టిన రోజునే కోర్టులో నీ బెయిల్ మీద వాదనలు జరుగుతాయి. ఈసారి నీకు తప్పకుండా బెయిల్ వచ్చే అవకాశం ఉందన్నయ్య. థ్యాంక్స్ అమ్మా. అన్నయ్య, నీకు బెయిల్ రాగానే వదిన్ని కలు. మరోసారి వదిన్ని రిక్వెస్ట్ చేయి. వదిన్లో మార్పు వచ్చి నువ్వు చెప్పినట్టు వింటుందేమో. అయినా నీకు 28వ తారీఖు వరకు టైం ఇచ్చింది కదన్నయ్య. అలాగే అన్నయ్య, నువ్వు ధైర్యంగా ఉండు. అన్నీ సర్దుకుంటాయి. ప్లీజ్ అన్నయ్య, కొడుకుని చూడాలని నువ్వెంత తపిస్తున్నావో నాకు తెలుసు. కానీ ఏదో ఒక కారణం వల్లే నువ్వు చూడకుండా ఉన్నావని నాకు అర్థమైంది. అన్నయ్య, వదిన్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. తర్వాత నువ్వు, వదిన, బాబు చాలా హ్యాపీగా ఉంటారు. వస్తానన్నయ్య. అలాగేరా. అన్నయ్య, వదిన్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ తర్వాత నువ్వు, వదిన, బాబు మీ ముగ్గురు ఎంత హ్యాపీగా గడుపుతారు. ఊహ బానే ఉంది, కలగానే మిగిలిపోతుందో నిజమవుతుందో. ఇదిగో ఆనంద్, నువ్వు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి, మా మేడంకి నువ్వు స్వయాన అన్నవు కాబట్టి, నీ పరిస్థితి అసలు ఏమీ బాగోలేదు కాబట్టి, ఏ ఉద్యోగం ఇచ్చినా చేస్తాను, మా చెల్లెలి కంపెనీ అయితే చాలు అన్నావు కాబట్టి నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను. ఈ విషయం అలేఖ్య మేడంకి తెలిసిందనుకో, నన్ను మామూలుగా తిట్టదు. మెడబెట్టి బయటికి గంటి నా కంపెనీలో మా అన్నయ్యకి ఎందుకు ఉద్యోగం ఇచ్చావు అని తెగ తిడుతుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోవాలి. చాలా థ్యాంక్స్ మేనేజర్ గారు. నా చెల్లి కంపెనీలో పనిచేస్తూ నా చెల్లెలకి చేసిన పాపాలని కొంచెమైనా కడిగేసుకుంటాను. ఆనంద్, ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన వర్కర్స్లో 90% మంది అలేఖ్య గారు ఒరిస్సాలో కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీకి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళంతా ఆల్మోస్ట్ కొత్త వాళ్లే.
వాళ్ళెవరూ నిన్ను గుర్తుపట్టకపోవచ్చు. అదో ప్లస్ పాయింట్ నీకు. ఇంకో ముఖ్యమైన విషయం, నువ్వు నీ చెల్లెలకి కనపడకుండా నీ పని నువ్వు చేసుకోవాలి. అలాగే సార్. కానీ ఒకటే బాధగా ఉంది. ఉన్నదేమో ఫ్యాక్టరీలో నట్లు బిగించే ఉద్యోగం, అది కూడా ఇప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. పర్లేదు సార్, చేస్తాను. ఉద్యోగం ఏదనేది కాదు, నా చెల్లెల దగ్గర పనిచేయడమే నాకు ముఖ్యం. శభాష్, ఇలాగే వినయంగా ఉండు. అదిగో అలేఖ్య మేడం వచ్చినట్లున్నారు. నువ్వు పక్కకెళ్ళు. మీ చెల్లెలు గారికి ఈ విషయం తెలిసిందనుకో మన ఇద్దరికి ప్రమాదం. వెళ్ళు వెళ్ళు, పక్కకెళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కృష్ణమూర్తి గారు, ఆ పక్కనే వర్కర్స్ కి రెస్ట్ రూమ్స్ కట్టించమని చెప్పాను, ఇంతవరకు కట్టించనే లేదు. రేపటి నుంచి మొదలు పెడతాం మేడం. చూడండి కృష్ణమూర్తి గారు, అలేఖ్య పేరుతో ఉన్న సైన్ బోర్డ్స్ కానీ, మొత్తం అలేఖ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సంబంధించిన సైన్ బోర్డ్స్ కానీ కొత్తవి పెట్టించమని చెప్పానుగా. ఆల్రెడీ ఓ పక్క వర్క్ జరుగుతుంది మేడం. తొందరగా కానివ్వండి. చిన్న వచ్చే వచ్చే వచ్చే. బాబు నాకివ్వండి. మీ పని మీరు చూసుకోండి. అలాగే. బాబు పడుకోవడానికి అంతా రెడీ చేశానమ్మా. ఓకే, గుడ్.
తీసే వచ్చమ్మా వచ్చు. సరే, నువ్వు ఇంకింటికెళ్ళి రెస్ట్ తీసుకో. ఏదైనా అవసరమైతే నేను ఫోన్ చేస్తాను. అలాగేనమ్మా.